సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కమెంట్ బాక్స్ మొత్తం చెక్ చేస్తే అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎక్కువ శాతం కార్తీక మాసం కార్తీక పౌర్ణమితోనే అయిపోతుందా? ముందర ఆ ప్రశ్న అడగడానికన్నా ముందు వాళ్ళకి ఇది రావడానికి కలిగిన కారణం చెప్తా. ఇటువంటి సందేహం రావడానికి ఒక కారణం ఉండాలిగా, ఊరికే రాదు కదా. మీరు ఈ కార్తీక పురాణాలు కానీ కార్తీక మాసానికి విశేషాలు కానీ ఏం చదివినా పౌర్ణమి దాకానే వాటి గురించిన వివరాలు ఎక్కువ కనపడతాయి. పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి కృష్ణపక్షంలో, కార్తీక కృష్ణపక్షంలో ఏమీ ప్రత్యేకంగా లేదు. ఉన్నది ఒక్కటే ఒకటి ఉంటుంది, అది కూడా తెలుగు వాళ్ళకి సంబంధించింది, ఇంకేం లేదు. మళ్ళీ కార్తీక మాసం ప్రారంభం అంటే మరి ప్రారంభంలో బలిపాడ్యమి లేక గోవర్ధన పూజ, భగిని హస్త భోజనం, ఆ తర్వాత భ్రాతృవీర్య అని ఉంది. అది మన ఎవరు వాడరు, మన వాడకంలో లేదు. అంటే భ్రాతృ తృతీయ అంటే అన్నగారి ఇంటికి వెళ్ళి చెల్లెలు తిండ, అది అసలు అలవాటుకు పోయిపోయింది. 4వ రోజు వచ్చేటప్పటికల్లా నాగుల చవితి, ఇలా వచ్చేసి సోమవారాలు, ఏకాదశి, పూర్ణిమ, మధ్యలో గోపాష్టమి, ఇలా మొత్తం అంతా కూడా మనకి మనం అనుకునే కార్తీక మాసంలో పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ప్రతిరోజు యొక్క ప్రత్యేకత చెప్పిన తర్వాత కృష్ణపక్షంలో ఏం లేకపోతే ఏమైంది, కార్తీక మాసం 15 రోజులేనా అని అనుమానం వస్తుంది. కానీ దీనికి కారణం ఏమిటంటే, నెలలని లెక్క పెట్టే పద్ధతిలో పేర్ల దగ్గర చిన్న తేడా ఉంది ఉత్తర దేశానికి దక్షిణ దేశానికి. ఉత్తర దేశంలో వారికి నెల పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుండి మొదలవుతుంది. అంటే మనకు ఆశ్వీజ పౌర్ణమి అవ్వంగానే, అంటే అమ్మవారి పూజలు అయిపోతాయి కదా దశమికి, తర్వాత వచ్చేది పౌర్ణమి కదా, ఆ పౌర్ణమి మర్నాడు వచ్చేటటువంటి పాడ్యమి నుండి కార్తీక మాసం మొదలయ్యి మనం కార్తీక పౌర్ణమి చేసుకునేటప్పటికి నెల పూర్తవుతుంది. మనకేమో అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుండి మొదలు మళ్ళీ అమావాస్య దాకా. ఉత్తర దేశంలోనేమో 15 రోజుల ముందు వస్తుంది. మనకి ఇప్పుడు కార్తీక శుద్ధ అంటే కార్తీక మాసంలో శుక్లపక్షం ఏదైతే ఉందో అది వాళ్ళకి కార్తీక మాసంలో శుక్లపక్షమే. కానీ కార్తీక మాసంలో కృష్ణపక్షం ఉందే పౌర్ణమి తర్వాత వచ్చేది, ఇది వాళ్ళకి మార్గశిర మాసం వచ్చేస్తుంది. మనకి ఇంకా ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ఉన్నప్పుడు ఉత్తర దేశం వాళ్ళు కార్తీక మాసం కృష్ణపక్షంగా వాడతారు, కృష్ణపక్షంతో మొదలు. అందువల్ల వివరాలన్నీ పూర్ణిమ దాకా ఎక్కువ ఉండడంతో ఇక్కడతో అయిపోయిందేమో అని అనుకుంటారు. ఇది ఒక మాట. రెండోది ఏమిటంటే, ఏదోలే పౌర్ణమి దాకా చేశాము ప్రధానం, ముందరదే కదా ప్రధానం. పౌర్ణమి నిండుతుంది, పాడ్యమితో సన్నగా మొదలై పౌర్ణమి నాటికి పూర్తిగా నిండు చంద్రుడు వస్తాడు. అలా చేసాం, సగం చేసేసాం కదా, ఇంకా ఎందుకులే అనే భావంతోనూ చెప్తారు. కానీ కార్తీక మాసం మన లెక్క ప్రకారం మనకి పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉన్న రోజు ఏదైతే ఉందో దానికి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత, రోజులు అన్నాం కానీ తిథులు 14 రోజులే అవుతాయి. వాటిని మొత్తం కూడా కలిపి కార్తీక మాసంగా చెప్పుకునేటటువంటి పద్ధతి ఉంది. అందువల్ల పూర్ణిమతో కార్తీక మాసం అయిపోలా. అయితే ఉపవాస దీక్షలు మిగతా 15 రోజులు చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం వస్తుంది అని అడుగుతున్నారమ్మా. ఈ 15 రోజులు చేస్తే ఏమొచ్చింది, అదే వస్తుంది తర్వాత కూడా. మొత్తం కార్తీక మాసం ఏమిటంటే, మనకి ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా వచ్చిందిను, చలి ఇంకా ఎందుకో ఉండవలసినంత తీవ్రంగా లేదు. ఎందుకు లేదంటే వానలు అంత తీవ్రంగా లేవు గనక. వానలు బాగా పడితే చలి తీవ్రంగా ఉంటుంది, ఆ తర్వాత ఎండలు కూడా అంతకంటే తీవ్రంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సంవత్సరం వానలు పడలేదు గనక చలి అంత తీవ్రంగా లేదు. కానీ సహజంగా మనకి ఎప్పుడూ కూడా లెక్క ప్రకారం గనక అయినట్టయితే వానలు రిపీట్ లెక్క ప్రకారం గనక అయినట్టయితే ఇది చలికాలం, పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. పగలంటే సూర్యుడు మన జీర్ణశక్తిని బాగా ఉండేట్టు చేయగలుగుతాడు. సూర్యుడు లేనప్పుడు తిన్నది కొవ్వుగా మారుతుంది, సూర్యుడు ఉన్నప్పుడు తిన్నది అరిగి బలంగా వంట పడుతుంది. అది ద లాజిక్.
అందుకే సూర్యాస్తమయం అయ్యాక ఎక్కువ తినద్దని చెప్తారు మన వాళ్ళు. అది బాగా కొవ్వులాగాను ఏదో ఏదో రకంగా పేరుకుపోతుంది అక్కర్లేందిగా. అది వంట పట్టాలి అంటే సూర్యుడు ఉండగా తినాలి. ఇంకా అయితే పూర్వులు బాగా ఎక్కువ కాలం ఎందుకు జీవించి ఉండేవారంటే సూర్యుడికి నమస్కారం చేయందే భోంచేసేవాళ్ళు కాదు. వర్షాకాలంలో సూర్యుడు రాలేదనుకోండి తినేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళకి జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు రాక ఆరోగ్యాలు బాగా ఉండేవి. అటువంటిది కార్తీక మాసం అంటే పగళ్ళు తక్కువ, సూర్యుడు ఉండే కాలం తక్కువ, చలిగా ఉంటుంది, ఇంకొంచెం తిందామనిపిస్తుంది కారంగా వేడిగా. అవునా? వేడి వేడిగా హాట్గా. అదే 2 హాట్లు అంద, కారము వేడి అని 2 చెప్పారు. మరి మీరు హాట్ అంటే 2 అర్థాలు వస్తాయి. అలా ఉండేటటువంటి దీన్ని మరి వేసవి కాలంలో చూడండి పూర్తిగా కాసేపు నాకు చాలే అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అప్పుడు ఎక్కువ శరీరం నుంచి శక్తి పోతూ కూడా ఉంటుంది. అట్లాంటిది ఈ సమయంలో ఇలా ఉంటుంది కనుక ఉపవాసాలు చేయమన్నారు. ఆరోగ్య దృష్ట్యా ఇది చాలా అవసరం అమ్మా. ఆరోగ్యం ప్రకారం ఒళ్ళు రాకుండా ఉండాలి అంటేను, పొట్ట పెరగకుండా ఉండాలి, ఫిట్ అండ్ ఫైన్ గా ఉండాలంటే కూడా కొవ్వు పెరగకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇది ఆహార నియమాలు పాటించడం అవసరం. అందువల్ల ఇది మరి పూర్ణిమ దాకా పాటించాం బాగానే ఉంది, తర్వాత 15 రోజులు పాటించలేదనుకో ఏమైంది, సగం ఫలితం వస్తుంది, నష్టమేం లేదు. అయితే ఇప్పుడు ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా కార్తీక మాసాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి ఉపవాస దీక్షలు చేయాలి, దీపారాధన ఎలా చేయాలి చెప్పారు, కానీ ఎలా ముగింపు పలకాలో చెప్పలేదు. మీరు చెప్పాలి నాకు ఈరోజు ఈ వీడియోలో. ఉపవాసాలు అన్నవి మాత్రం అందరూ చేయాలని నియమం ఏం లేదు కదమ్మా. దానికి ఎవరెవరు చేయకూడదో కూడా నియమం చెప్పారుగా. గర్భవతులు, పాలిచ్చేటటువంటి తల్లులు, చిన్నపిల్లలు, చదువుకునే వాళ్ళు, రోగం వచ్చిన వాళ్ళు, రోగం నుంచి కోలుకుంటున్న వాళ్ళు, మరీ వృద్ధులైన వాళ్ళు, వీళ్ళెవరూ చేయకూడదని చెప్పారు. కనుక ఆరోగ్య దృష్ట్యా 15 రోజులు చేసాం ఇంకా చాలు. దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే నిజానికి ఉపవాసం అంటే ఏమిటి, సమీపంలో వాసం ఉండడం, అంటే భగవత్ చైతన్యానికి సమీపంలో ఉండడం అని. అది లేకుండా అన్నం తినడం మానేసి ఏదో పనులు చేసుకుంటే అది లంఘనం అవుతుంది తప్ప ఉపవాసం అవుతుంది. అటువంటి ఉపవాసం ఈ 15 రోజులు చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఈ తర్వాత వచ్చేటటువంటి 15 రోజులు ఏదైతే మనకు గ్రంథాల్లో చెప్పబడి లేదో, నిజానికి ఉత్తర దేశం వాళ్ళకి మార్గశిర మాసము, అందులో కూడా చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇదంతా కూడా సూర్యుడి యొక్క వెలుగు ఎంతసేపు భూమి మీద పడి ఉంటుంది అన్నదాన్ని బట్టి ఈ నిర్ణయాలు అంతే తప్ప మరేం కాదమ్మా. ఇప్పుడు మనకి పౌర్ణమికి కార్తీక మాసం అయిపోతుంది అని చెప్పాను కదా, అంతకు ముందు 15 రోజుల ముందు అవుతుందని మొదలవుతుందని. ఆ కారణంగానే మనం కొన్ని గ్రంథాలు చదివితే, సంస్కృత గ్రంథాలు, దీపావళి కార్తీక బహుళ అమావాస్య అని ఉంటుంది. మన లెక్క ప్రకారం అమావాస్య ఏది, ఆశ్వయుజం, కానీ అప్పటికి కార్తీక బహుళ అమావాస్య అని. అలాగే నరక చతుర్దశిని కార్తీక బహుళ చతుర్దశి అని, ధనత్రయోదశిని కార్తీక బహుళ త్రయోదశి అని గ్రంథాల్లో ఉంటుంది. చిన్నప్పుడు నాకు సందేహం వచ్చేది, దీపావళి మర్నాటి నుంచి కదా కార్తీక మాసం, ముందు ఎలా చెప్తున్నారు, ఎక్కడో ఏదో తేడా ఉంది అని. తర్వాత అక్కడ కాలగణనకి ఇక్కడ కాలగణనకి ఉన్న తేడా తెలిసాక ఇది అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.